నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో ప్రస్తుతం ప్రభుత్వానికి సంబంధించిన ఏ సేవలు కావాలన్నా సరే సాహెల్ యాప్ ద్వారా అయితే ప్రజలకు ప్రభుత్వం అందిస్తూ ఉంది. ఇందులో అనేక రకాల సేవలు ఉన్నాయి. తాజాగా ఇందులో కొత్త సేవను ప్రారంభించినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. వివరాల్లోకి వెళితే కువైట్ సివిల్ సర్వీస్ బ్యూరో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ సహకారంతో సాహెల్ యాప్ ద్వారా కొత్త ఆన్లైన్ సేవను ప్రారంభించింది. ఈ సేవ ఆర్టికల్ 17 రెసిడెన్సీ వీసా కలిగి ఉన్న ప్రవాస ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డిపార్చర్ పర్మిట్ సర్టిఫికేట్, ఎగ్జిట్ పర్మిట్ సర్టిఫికేట్ దరఖాస్తు చేసుకోవడానికి అనుమతిస్తూ ఉన్నామని చెప్పేసి ఈ సేవను యాక్సెస్ చేయడానికి ఉద్యోగులు తమ యొక్క యజమాని నుంచి అనుమతి పొందాలి. ఆ తర్వాత వారు సాహెల్ యాప్ ద్వారా తమ యొక్క దరఖాస్తును సమర్పించవచ్చు. అలాగే ఈ యొక్క కొత్త సేవ పరిపాలనా విధానాలను క్రమబద్ధీకరించడం మరియు అలాగే సేవకు సంబంధించిన డెలివరీ సామర్థ్యాలను పెంచడానికి లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పేసి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. ఆర్టికల్ 17 వీసా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో మీరు ఎగ్జిట్ పర్మిట్ సర్టిఫికెట్ పొందాలంటే యజమాని నుంచి మీరు అనుమతి తీసుకొని తర్వాత సాహెల్ అప్లికేషన్ ద్వారా మీరు అప్లై చేసుకుంటే కానీ ఆ యొక్క అప్లికేషన్ మీరు సమర్పించిన తర్వాత అధికారులు పరిశీలించి మీకు ఆ యొక్క సర్టిఫికెట్ ను జారీ చేస్తామని చెప్పేసి అధికారులు తెలియజేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త సేవలు సాహెల్ యాప్ ద్వారా తీసుకువస్తామని చెప్పి అధికారులు తెలియజేశారు. మరి కువైట్ లో ఉన్న మన భారతీయులు కానీ ప్రవాసులు కానీ సాహెల్ యాప్ ద్వారా కువైట్ ప్రభుత్వం కువైట్ లోని ప్రవాసులకు మరియు పౌరులకు అందిస్తూ ఉన్న సేవల పట్ల మీరు సంతృప్తిగా ఉన్నారా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో కువైట్ లో మొత్తం ఆన్లైన్ కు వెళ్ళిపోతూ ఉంది. పేపర్లెస్ గా అయితే పేపర్ మీద ఇంకా పెన్ను పెట్టకుండా అన్ని ఆన్లైన్ సేవలు అందిస్తామని చెప్పి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.